ఎన్నికల్లో ఈవీఎంల విధానం సరైంది కాదు, బ్యాలెట్ పత్రాల ద్వారానే ఓటింగ్ జరగాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన ట్వీట్ సంచలనం రేగుతోంది. దీనిపైన మాట్లాడటానికి మన దగ్గర జగ్గపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు సరిగా లేవు, బ్యాలెట్ ద్వారానే ఓటు వినియోగం జరగాలంటున్నారు, మీరేమంటారు? చాలా హాస్యాస్పదంగా ఉంది. అతనికి అత్యధిక సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం గురించి మాట్లాడాల. ఈరోజు ప్రజల తీర్పు అతనికి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఈవీఎం మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇంకా ఈరోజు ఓటింగ్ గెలవటం కాదు, అనేక రకాల ఎంక్వైరీ విచారణ జరిగిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకల వలన ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అదే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా చాలా మంది కేసులు ఆడతారు. ముఖ్యమంత్రి గతంలో ఈడీ కేసులు కాకుండా గత పాలనలో ఆయన చేసిన తప్పిదాలు మొత్తం కూడా మళ్ళీ జైలు పాలవుతారు తప్ప ఈవీఎం మీద వంకపెట్టనేది ప్రజల పక్కదావ పెట్టే తప్ప దీనిలో ఏమాత్రం లేదు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో న్యాయం గెలవాలంటే ఈవీఎంలు ఉండకూడదు, బ్యాలెట్ ద్వారానే న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఆయన అంటారు. ఆడలేక మధ్యలోడు తైతక్కలాడినట్టు అతను ప్రజల వ్యతిరేకత ఉంటే ప్రజల యొక్క తీర్పుని పూర్తిగా వ్యతిరేకత అంటే భయపడిపోయి ఎవరు కూడా ఓపెన్ అవ్వకుండా ఈరోజు మరి ఓటుదారు చూపెట్టారు అంతే తప్ప ఏ మాత్రం ఈవీఎం ఉంచి అతను మాట్లాడే హక్కు లేదు. ఏ మాత్రం చాలా హాస్యాస్పదమైన విషయం. ఇంకో ప్రధానమైన విషయం, రుషికొండలో నిర్మాణాలు, వాటిపైన మీ పార్టీ నాయకత్వం నేను వెళ్లి పరిశీలించింది, ఏంటి దాని మీద ఏమనుకోవచ్చు? నిజంగా దాని గురించి పత్రికలు చూస్తా ఉంటే 560 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్యాలెస్ కట్టుకుంటే ప్రజాదానాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు. నిజంగా చెప్తా ఉంటే ఆ బాత్రూమ్లు చూస్తా ఉంటే ₹1,000 అయితే బాత్రూమ్లు. నిజంగా ప్రజల సొమ్మును ఏ విధంగా మాట్లాడితే మీటింగ్లో చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, మాది పేదల పార్టీ, పేదలకు ధనికులకు పోరాడని చెప్పి. అంటే బాత్రూమ్ 5 కోట్లు కట్టాడు, నువ్వు పేదవాడివా? మరి ఈ విధంగా ప్రజల పక్కదావ పట్టిస్తూ అవినీతికి పాల్పడుతూ ఈ విషయం మీద తప్పకుండా శాఖాపరంగా సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు ఎంక్వైరీ జరుగుతాయి. గత ప్రభుత్వంలో చేసిన అధికారుల మీద, పాలకుల మీద కూడా తప్పకుండా క్రిమినల్ చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన తప్పిదాల మొత్తం విచారణ జరుగుద్ది. అంటే ఇప్పుడు అక్కడ చేసిన రుషికొండ దగ్గర చేసిన నిర్మాణాలన్నీ అధికారికమైన నిర్మాణాలు, రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని వచ్చినప్పుడు నివాసం ఉండటానికి, అదేవిధంగా రాష్ట్ర పాలనా యంత్రాంగం అక్కడ పాలన చేయడం కోసం నిర్మాణం చేశామని ఇప్పుడు వైసీపీ అంటారు. అప్పటిదాకా ఏం మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తా ఉన్నారు. మేము మాత్రం దాన్ని తప్పకుండా ఏదైతే నిర్మాణం జరిగిందో దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి ప్రజలు ఉపయోగపడేందుకు చేస్తుంది తప్ప అతను ఏదైతే ప్రజావేదిక కూల్చివేసినట్టు కాకుండా దాన్ని తప్పకుండా ప్రభుత్వానికి ప్రజలు ఉపయోగపడేందుకు చేస్తాం. అంటే ఇప్పుడు ఆ నిర్మాణాలు వాటికి బాధ్యులపైన విచారణ చర్యలు ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయి. ఇంత విధంగా ధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా నాయకుల మీద కూడా ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళని తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇంకోటి సార్, నిన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శన చేశారు. పోలవరం గత 5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలా అనుకోవచ్చు? పోలవరం ప్రాజెక్టు అనేది నిజంగా అదొక జీవనాడి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి పదే మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సోమవారం పోలవరంగా ప్రతి సోమవారం పోతూ ఎప్పటికప్పుడు వర్క్లు అలా స్పీడ్గా చేస్తామంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా అవినీతితో ముందుకు పోకుండా ఉన్నది మొత్తం కూడా చాలా టైం వృధా చేస్తూ డబ్బులు వృధా చేశారు. దాని మరి మా బాబు గారు మరదే విధంగా పోలవరం జీవనాడిగా రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడే విధంగా త్వరితగతిగా చేసే విధంగా చేస్తారు. అదేవిధంగా దానిలో జరిగిన తప్పిదాలు కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఈ పోలవరం వెనకబడటానికి చంద్రబాబే కారణమని మాజీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం అన్నారు. ఎలా అనుకోవచ్చు? అతనికి ఏమీ తెలుసు అని చెప్పని, అది ఏమీ తెలియదు. పాటలు డాన్స్ చేయడం తప్ప అంబటి రాంబాబుకి ఏమీ తెలియదు. అటువంటి రాంబాబు కూడా మాట్లాడుతావంటే నీ అవినీతికి బయటపడ్డాక నువ్వేం మాట్లాడుతూ తెలుస్తుంది. ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు రావాల్సిన నిధులు అన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉందా? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉంది. మా నాయకుడి పట్ల, మా నాయకుడి పాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి విశ్వాసం ఉంది కాబట్టి నిధులు తీసుకొచ్చుకుంటాం. ఆ పనిని కూడా తప్పకుండా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రాజధానికి అందజేస్తాం. ఇది మొత్తం మీద ఈవీఎంలు అనేది
ఈవీఎంల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు చాలా మంచి సిస్టమ్ అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఘోర ఓటమి పాలైన తర్వాత ఈవీఎంల గురించి మాట్లాడడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని చెప్పేసి జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు పేర్కొంటున్నారు. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.